గుంటూరు జిల్లా పేరేచెర్లలో క్వారీల ఇష్టారాజ్యం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి క్రషింగ్ చేయడం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. కాలుష్య నియంత్రణ శాఖ సూచనల్ని యాజమాన్యాలు లెక్క చేయకపోవడం ప్రజలకు శాపంగా మారుతోంది. పరిమితికి మించి తవ్వకాలు, సామర్థ్యానికి మించి రవాణా, ఎక్కడా అమలు కాని నిబంధనలు. ఇవి గుంటూరు జిల్లా పేరేచెర్ల ప్రాంతంలో క్వారీల నిర్వహణ తీరు. నిర్మాణ రంగం పుంజుకోవడంతో కంకరకు డిమాండ్ పెరిగింది. క్వారీల్లో తవ్వకాలు ఎక్కువయ్యాయి. పేరేచెర్ల ప్రాంతంలో సుమారు 80 క్రషింగ్ యూనిట్లుండగా వాటిలో క్వారీ నుంచి రాయి వెలికితీత, కంకరగా మార్చే ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో నిర్దేశిత ప్రమాణాలను తుంగలో తొక్కడం పర్యావరణానికి హానికరంగా మారింది. నిత్యం వందలాది వాహనాల్లో రాయి, కంకర రవాణా చేస్తున్నందున పేరేచెర్ల ప్రాంతం దుమ్ము ధూళితో నిండిపోతోంది. స్థానికుల ఫిర్యాదుతో కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి క్వారీ యజమానులకు మార్గదర్శకాలు జారీ చేశారు. పెడచెవిన పెట్టిన కొన్ని క్వారీల్లో తవ్వకాలు నిలిపివేయాలని 6 నెలల క్రితం ఆదేశాలు సైతం జారీ చేశారు. వాటిని బేఖాతరు చేసిన క్వారీ యజమానులు తమ పని తాము చేసుకుపోతున్నారు. కంకర గ్రేడింగ్ ప్రక్రియకు ప్రత్యేకంగా గదులు నిర్మించాలని కాలుష్య నియంత్రణ శాఖ చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. క్రషింగ్ మిషన్ కన్వేయర్ బెల్టుపై కవర్లు గాని వస్త్రాలు గాని కప్పటం ద్వారా దుమ్ము కొంతైనా గాల్లో కలవకుండా నియంత్రించవచ్చు. క్రషింగ్ యూనిట్ల చుట్టూ చెట్లు పెంచడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చు. ప్రస్తుతం పేరేచెర్ల ప్రాంతంలో క్యూబిక్ మీటర్ గాలిలో 860 మైక్రోగ్రాముల మేర ధూళికణాలున్నాయని తేలింది. స్టోన్ క్రషింగ్ యూనిట్లున్న ప్రాంతాల్లో 600 మైక్రోగ్రాముల వరకు మాత్రమే ఉండాల్సి ఉండగా కొన్ని చోట్ల అయితే క్యూబిక్ మీటర్ గాలిలో 2400 మైక్రోగ్రాముల ధూళి ఉన్నట్లు తేలింది. ఇది అక్కడ పనిచేసే కూలీలు, సమీప ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపైన ప్రభావం చూపుతోంది. రాళ్లను కంకరగా మార్చే క్రమంలో సన్నటి దుమ్ము రేణువులు గాల్లో కలుస్తాయి. వాటిని సిలికా అని పేర్కొంటారు. సిలికాతో కూడిన గాలి పీలిస్తే ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంది. క్వారీ యజమానులు పర్యావరణ నిబంధనలు పాటిస్తే కాలుష్య తీవ్రత కొంతైనా తగ్గించవచ్చు. అయితే కాలుష్య నియంత్రణ శాఖను లెక్క చేయని స్థాయికి క్వారీ యజమానులు ఎదగడంతో సమస్య అంతకంతకు పెరిగిపోతోంది.